స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి భగత్ సింగ్ గారు, మరి మన రాష్ట్రం నుంచి పల్నాడు నుంచి చాలా మంది స్వతంత్రంలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఒక్కటే, దేశాన్ని స్వతంత్రం చేయించడం. భిన్నత్వం ఏకత్వం అందరు కలిసి దేశానికి స్వతంత్రం చేశారు. మనం వాళ్ళ కోసం, వాళ్ళు తెచ్చిన స్వతంత్రం కోసం ఈరోజు హ్యాపీగా బతుకుతున్నాం. ఇందుకోసమే మనం భిన్నత్వంలో యూనిటీ డైవర్సిటీలో ఉండి అన్ని మతాలు కూడా ఒకే రకంగా మనకు కావాల్సిన నేషనలిజం. మనం ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంకి మనం వాళ్ళకి ఏం చేయించాలంటే, దేశం భారతదేశం అనేది అన్ని రకాలుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయుడు అంటే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి అని ఆ రకంగా వెళ్ళాలి. ఇంకోటి, వాళ్ళు చేసిన బలిదానాలు, వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు, ఎంతో తగిన సుఖం తెచ్చారు. ఈ రోజు మనం సుఖంగా ఉంటున్నాం, స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఈ రోజుల్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు భారతదేశం ప్రపంచంలో అన్ని రంగాలలో ప్రపంచంలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంటుందని, ఏదో రోజు వస్తుందని దాని గురించి మనం కష్టపడతామని. ఇంకోటి, యువత అనేది చెడు మార్గాలలో పోకుండా మాదక ద్రవ్యాలకు వాటి అన్నిటి దూరంగా, డ్రగ్స్ కు దూరంగా ఉండి వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఉపయోగించి ఏ స్కిల్స్ లో ఉన్నారో వాటి ముందు నడిపించి దేశంలో మంచి పేరు సంపాదించి ప్రపంచంలో కూడా భారతదేశం లాంటి దేశం ఎక్కడ లేదనేది, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదని తెలియజేసుకుని, ఇంకోటి అన్ని రకాలలో ఎవరెవరు సంపాదించిన వాళ్ళకి స్కిల్స్ ఉపయోగించుని వాళ్ళు పిల్లలు, యువకులు మంచి మార్గాల్లో నడుస్తాను, వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదిస్తాను. ప్రపంచం లెవెల్లో భారతదేశం అనేది అన్ని రంగాలలో ఏదో ఒక రోజు ప్రపంచంలో అమెరికా కాదు, అది కాదు, ఇది కాదు, ఇంగ్లాండ్ కాదు, ప్రపంచంలో ఏదో ఒక రోజు భారతదేశం ద బెస్ట్ కంట్రీ అండ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయితే ఇక్కడ తెలియజేసుకుంటాం. జై హింద్. बोलो स्वतंत्र भारत के